ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్ వీళ్ళిద్దరు హీరో హీరోయిన్లు ఈ కథలో. ఓం శాంతి శాంతి ఈ టైటిల్కి ఆ ఇద్దరు హీరో హీరోయిన్ని బయట ప్రమోషన్లో చూపించినటువంటి విధానానికి సినిమాకి అస్సలు సంబంధమే లేదు. సినిమా అయితే అందరూ చూడండి ఒకసారి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. బట్ ఏంటంటే ఈ సినిమాలో దీన్ని లైటర్ వేన్లో తీద్దామనుకున్నారా, లేకపోతే సీరియస్గా ఇష్యూ మీద మాట్లాడదాం అనుకున్నారా, లేదు కొంతమంది జీవితాల్లో సాధారణంగా జరిగే ఒక కథన అలా తెరకెక్కిద్దామనుకున్నాడా అనేది దర్శకుడిలోని కాస్త అవగాహన లోపమే అనిపించింది. లేదు నేను ఈ సినిమాని ఇలానే తీయాలనుకున్నాడేమో మనకైతే తెలవదు. ఇందులో మామూలుగా రెగ్యులర్గా మనకి ఓటీటీ సినిమాల్లో కనిపించే ఆర్టిస్టులు అందరూ ఉంటారు. ఈషా రెబ్బా చిన్నప్పటి నుంచి ఒక మంచిగా స్వేచ్ఛగా పెంచాలి అని తండ్రి అనుకొని పెంచుతాడు. మధ్యలో అతని బావమరిది అంటే మేనమామేమో ఆడపిల్లని ఎంతవరకు చదివించాలి, ఎంతవరకు ఉంచాలి అనేది ఇవన్నీ లైటర్ వేన్లోనే ఉంటాయి. ప్రతిదానికి ఎందుకమ్మా ఈ ఆట ఆడతావు, ఎందుకమ్మా ఆట ఆడతావు, వెళ్ళిపో లోపలికి వెళ్ళు, అది చదువు ఇది చదువు, ఇట్లా చేయి అట్లా చేయి అనేదో ఉంటుంది. మొత్తానికి ఏంటంటే ఈ మధ్యలో 2 మార్కులు ఎక్కువేసా, పర్లేదా నీకు, ఎట్లా లవ్ చేస్తున్నావా అని ఒక టీచరు ఈ అమ్మాయిని, లెక్చరర్ ఈ అమ్మాయిని ప్రేమించాను అనిపించి ఆమె మీద వెంటనే, అంటే క్లాస్లో లెక్చర్ ఏమిస్తాడంటే మహిళలు ఎట్లా ఉండాలి, ఆడపిల్లలు ఎట్లా ఉండాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలని లెక్చర్ ఇచ్చి తన మనసు చూరగొని ఇన్ఫాక్చుయేషను లవ్ తెలియని ఆ ఏజ్లో ఆమెను చేత లవ్ చేస్తున్నాడు అనిపించుకొని ఇక అజమాయిషి మొదలు పెడతాడు. అజమాయిషి మొదలుపెట్టిన తర్వాత ఫట్ 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 అని కొడతా ఉంటుంది. ఏంటి కొండవెట్టి మా ప్రశాంత్ గారికి అన్నీ దుస్తులు కురసైపోతున్నాయి అది ఇదని. ఇక చూసి ఒకరోజు పెళ్ళిమని 2 వేయగానే ఇంట్లో వాళ్ళకి తెలిసి చదువు అనిపించేసి పెళ్లి చేస్తారు. ఆ పెళ్ళికి వచ్చిన హీరో ఎవడయా అంటే తరుణ్ భాస్కర్. తరుణ్ భాస్కర్ని చూస్తున్నప్పుడు మనకి అతను ఒక డైరెక్టర్ అని కానీ ఏదనిపిస్తుంది, క్యారెక్టరే కనిపిస్తుంది. ఎందుకంటే మనం అతన్ని ఎక్కువగా చూడలేదు కాబట్టి అతను కనపడలేదు, క్యారెక్టరే కనిపించింది అని అనుకుంటాం. కానీ ఆయనేమో ఒక 50 సినిమాల్లో కూడా చూడలేదు కదా, అతను కనిపించాడా క్యారెక్టర్ కనిపించిందా అని చెప్పడానికి. ఒక మగుడుగా ఒక మగాడిగా కనిపిస్తాడు. ఇందులో కొన్ని అద్భుతమైన డైలాగ్స్ కనిపిస్తాయి. ఇంకో కొట్టంలే అంటాడు హీరోయిన్ ఒక చోట, ఇంకేం కొడతావులే అంటాడు అనమాట మేనమామ బ్రహ్మాజీ. అలానే చివరిలో కూడా నేను నిన్ను ఒక మగాళ్ళలాగా పెంచాలనుకున్నారా, కానీ నిన్ను మనిషిగా పెంచడం మర్చిపోయానంట వాళ్ళ తల్లి చివరిలో. అలాంటి చమక్కులు ఉన్నాయి, చూడండి అందరూ చూడండి. చాలా చోట్ల అంటే పెళ్ళైన తర్వాత ముందేమంటాడు, మళ్ళానే అందరూ మొగుళ్ళైనా పెళ్లి చూపుల సందర్భంలో నేను చదువుకుంటానంటే ఆ అమ్మాయి ఇష్టం, అమ్మాయి చదువు అమ్మాయి ఇష్టం, చదువుకుంటుంది అని ఒప్పుకోవటం, అన్నిటికీ ఒప్పేసుకుని పెళ్ళైన తర్వాత ఏది చేయనీడు. కొడతాడు ప్రతిసారి. పెళ్ళి మనం కొడుతుంటే వాడు కొట్టడం ఎట్లా ఉందంటే హీరో క్యారెక్టరు పట్మని నాకు తగులుతుంది, చూసిన ప్రతిసారి నాకు తగిలే. అంటే నేను అలా చేసుకున్నానని కాదు, కానీ ఆ సన్నివేశాలు గుర్తొచ్చినాయి. కానీ చెప్పినప్పుడు మాట అందులోని మంచిని గ్రహించకుండా అదే పదిగా వాదిస్తున్నప్పుడు మొగుడు దగ్గర ఉన్న ఆయుధం అదే దవడ బాగలగొట్టడం. కానీ అది తప్పు అని తెలిసినా కూడా సరే దాన్ని కవర్ చేసుకొని అదేమీ జరగనట్టుగా మనం బతికేస్తుంటాం మొగుడు పిల్లలకి. అది ఇందులో కనపడుతుంది. అది కనపడింది కాబట్టి తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బాని పీకుతున్నప్పుడల్లా నాకు తగులుతూ ఉన్నాయి. ఈషా రెబ్బా క్యారెక్టరు అంటే మొదటి 10 నిమిషాలు బోర్ కొడుతుంది, రొటీన్గా ఉందనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కాస్త ఊపు అందుకుంది అనిపిస్తుంది. దాని తర్వాత మళ్ళీ బోర్ కొడుతుంది. ఈ సినిమా కూడా సేమ్ మనం ఆ గాంధీ టాక్స్ గురించి చెప్పుకున్నట్లు. కాకపోతే ఏంటంటే మనకి పాత సినిమాల్లో ఉంటాయి, మురళీమోహన్, శోభన్ బాబు, ఆ సినిమాల్లో హీరోయిన్లను లొంగ తీసుకుందాం అనుకున్న వాళ్ళు, అంటే భార్యని చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకునే అపోహలతో కొన్ని ప్రయత్నాలు, ఆ క్రమంలో వాళ్ళు ఎదురు తిరగటము, బయటికి వెళ్ళటం, ఇవన్నీ కనిపిస్తుంటాయి. మధ్యలో మనసులో ముళ్ళు పెట్టి కూర్చున్నట్టుగా కలుపుకుమనే సన్నివేశాలు ఉంటాయి. ఈ అమ్మాయిని ప్రెగ్నెంట్ అవుతుంది. పెళ్ళైన తర్వాత చాలా రోజులకి అంటే వాళ్ళిద్దరు కలవరు. అసలు కలవపోవడానికి కారణం ఏంటంటే వీడి మొండితనం. కలవరు. కలిసిన తర్వాత వీడేం చేపలు అమ్ముకుంటా చేపలు పట్టుకుంటా తిరిగే బిజినెస్. కలవనటువంటి సమయంలో
వీళ్ళ మేనగాడు ఒక ఎదవ ఐడియా ఇస్తాడు. అమ్మాయిని కనుక నువ్వు సంసారంలో పడేసావనుకో నీ చెప్పు చేతల్లో ఉంటుంది. దీనికి ముందు ఒక సన్నివేశాలు ఉంటాయి. అతను కొట్టిన ప్రతిసారి ఈ అమ్మాయి వెళ్ళేసి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అవన్నీ కలిపి ఒకరోజు కొట్టగానే ఇంట్లో ఎవరు లేని టైంలో వాళ్ళ అమ్మ చెల్లెలు ఈ అమ్మాయి ఒక స్ట్రోక్ ఇస్తుంది షరెబ్బా. ఇచ్చి ఇవ్వగానే పోయి ఎక్కడో పడతాడు. ఇక అప్పటి నుంచి మనోడు జాగ్రత్తగా ఉంటుంటాడు. ఆ టైంలో వీడిచ్చే ఏదో సలహా ఏంటంటే సంసారంలో పడేస్తే కరాటేలు గిరాటేలు ఇవన్నీ ఉండవు, గట్టిదనం పోయి మెత్తదైపోయి ఇంట్లో అంట్లు తోముకుంటూ ఉంటుంది అని. పని చేసిన తర్వాత వాయిస్ మెసేజ్ పెడతారు, కంగ్రాట్స్రా మన ప్లాన్ వర్కౌట్ అయింది అని. నేను ఇచ్చిన ఉంగరం నాకు ఇవ్వటం కాదు అంటే మెడలో గొలుసు కూడా ఇచ్చేసి వెళ్ళిపో. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాలేజో ఉద్యోగం ట్రై చేస్తాను అంటున్నప్పుడు వాళ్ళ అన్న కూడా అసలు రూపం చూపిస్తాడు. ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసేదాన్ని నిన్ను కాదు, ఇంట్లో వాళ్ళే కాదు, ఇండియాలోనే ఏ ఫ్యామిలీ భరించదు అది ఇది అనుకుంటూ వాడిదైన శైలిలో పైచం ప్రదర్శిస్తాడు. ఇవన్నీ తట్టుకోలేక బయటికి వెళ్ళిపోయి చచ్చిపోదాం అనుకుంటే ఆ చివరిలో గుర్తు వస్తుంది, అవునే నా మొండి పెళ్ళడానికి నేను కడుపు చేశా, ఏంది ఇందులో ప్లాన్ ఏంది అనే ఈ తరుణ్ భాస్కర్ అన్న డైలాగులు గుర్తొచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ కథలో అనవసరంగా కొన్ని సన్నివేశాలు ఉంటాయి అనుకున్నటువంటి సన్నివేశాలలోని అంతరార్థం చూపిస్తాడు డైరెక్టర్. ఆ జీళ్ళు పారేసిన జీళ్ళని తీసుకెళ్ళి దాంట్లోంచి ఆయిల్ తయారు చేయటం, జీడి ఆయిల్ని ప్రాసెసింగ్. అయితే ఇక్కడే సినిమాటిక్ ఇది ఒకటే, మీరు ఇవన్నీ పారేస్తారు కదండి నాకు ఇస్తారా అని అడుగుతుంది. జీళ్ళు పెట్టేసి పారేస్తుందండి. ఏం చేస్తామమ్మా వాటితో నీకేంటి ఉపయోగం అంటే చేసి చూపిస్తానండి. ఆ జీళ్ళతో ఏం చేస్తుందంటే ఇతగాడేసే చేపల చెరువుల పక్కనే ఈమె కూడా తీసుకొని ఒక 100 రూపాయలు తక్కువకే ఇస్తానని ఉంటుంది. అంతకుముందే మనవాడు గ్యాంగ్ ఉంటుంది, ఈ చేపలు పట్టేవాడు గ్యాంగ్. ఆ గ్యాంగ్కి చెప్తా ఉంటాడు, అరే మనకన్నా ఎవడరా తక్కువ రేటుకి ఇచ్చేది, పోయి వాడిని దొక్కిచ్చేసేయండి అంటే ఎవరయ్యా అంటే ఆ గ్యాంగు వెళ్ళి కొట్టపోయింది ఈ అమ్మాయి ఎవరి దగ్గర అయితే చేపలకు తాలూకు ఫీడ్ కానీ చేపలు కానీ తీసుకుంటూ వాళ్ళ దగ్గర అతన్ని కాపాడుతుంది మళ్ళీ తన ఫైటింగ్ స్కిల్స్తో. చివరికి వచ్చేసి ఇదే కనబడుతుంది మనకి సినిమాలో, ఓం శాంతి 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 అని. అంటే మొగుడికి బుద్ధి చెప్పిన వనిత కథ. కానీ చాలామంది మొగుళ్ళకి ఇది తగులుతుంది. బాగుంది సినిమా. థియేటర్లో రిలీజ్ అయ్యి మరి ఎన్ని రోజులు ఆడుతుందో లేదో కానీ, ఎందుకంటే అమ్మాయి ఫైటింగ్ మొదలుపెట్టిన తర్వాత అతను దూరంగా ఉంటుంటాడు, మనకెందుకులే అని చెప్పేసి. బట్ అక్కడ మళ్ళీ డల్గా ఉంటుంది, కొద్దిగా ముందుకెళ్ళదు. దాని తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంత డల్నెస్ ఉంటుంది. క్లైమాక్స్ ఎట్లా తీసుకొస్తాడా అని. క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ధీరవనితిగా కనపడటంతోనే సినిమా ఎండ్ అయినట్టు రెండో సిరీస్ వస్తే వస్తుంది. బట్ ఏంటంటే మనకి పాత సినిమాలు చూసిన వాళ్ళకి గుర్తుంటాయి ఇలాంటి సినిమాలు. ఎండింగ్లో ఏం చేస్తారు, తప్పు చేసింది మగాడు అయినా కూడా జయసుధ, జయప్రద, లేదంటే పూర్ణిమలు, కల్పన ఇట్లాంటి వాళ్ళందరూ పోయి మొగుడు కాళ్ళ మీద పడేసి అది నన్ను క్షమించండి అంటారు. తప్పు చేసింది అతనైతే అతనికి బుద్ధి చెప్పి వీళ్ళు పోయి తప్పు అది కాళ్ళ మీద పడేవాళ్ళు. ఇందులో పడదు ఈ క్యారెక్టరు. ఎప్పుడో సనా అశోక్ రావు ఒక టెలిఫిల్మ్లో చేశారు, అంటే అది ఇది ఒకటి అనట్ల. క్లైమాక్స్లో ఇంత చేసిన తర్వాత క్షమించండి అని మీరు అనగానే వెంటనే నేను వచ్చేసి కాళ్ళ దగ్గర పడిపోయి ఓకే అండి అంటాను అనుకున్నారా అని. అదొక రెవల్యూషనరీ థాట్. అది పెద్ద సక్సెస్ అవ్వలేదు కానీ అందులో అప్పటికి అలాగా దీన్ని ఒక ఏమంటారు చిన్న కామికల్గా ఎండ్ చేసేది. కామెడీ ఉండదు కానీ ఒక పాజిటివ్ నోట్తో ఎండ్ చేసేది. మీరు చూడండి, ఎంజాయ్ చేస్తారు.